హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 19 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు మనకి యొక్క కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఒక రాష్ట్రం వార్తలో నిలిచింది ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ తోటి అని చెప్పవచ్చు. సో ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నూతన బోర్డు, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన్ బోర్డు అని చెప్పి ఒక స్కీమ్ మనకి వార్తలో నిలిచింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్కీమ్ మనకి అని చెప్పవచ్చు. సో ఆ యొక్క స్కీమ్ ఏంటి అంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి నూతన బోర్డ్ అంటే ఆ యొక్క నూతన్ బోర్డ్ ఏంటి అంటే వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్. సో వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ అని చెప్పే ఒక బోర్డ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో వేదాలను అభ్యసించే విద్య. సో వేదాలను అభ్యసించే విద్య అని మీనింగ్ అనమాట. సో మనకి దీని యొక్క అర్థం ఏంటి అంటే, వేదాలను మన ఇటీవల కాలంలో మన పురాతన కాలంలో ఉన్నటువంటి వేదాభ్యాసాలను గురించి, ఒక పవిత్రమైనటువంటి ఆ యొక్క అంశాల గురించి, సో వాటికి సంబంధించినటువంటి నూతన అంశాల గురించి, సో అభ్యసించేటువంటి విద్యా అభ్యాసాన్ని మనం ఈ యొక్క వేదాలను అభ్యసించే విద్య అని చెప్తాం. సో దీనికి సంబంధించి ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మనకి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ రోజు మనకి యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వారు. సో ఈ విధంగా తీసుకుంటే దీన్ని ఏ విధంగా ఆరంభించారు, ఎందుకంటే వేదం అనగా పవిత్రత. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో మన పురాతన కాలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వేదాలను కావచ్చు, ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలను కావచ్చు, సో ప్రతి ఒక్క దాన్ని కూడా అభ్యసించేందుకు గాను, సో ఆ యొక్క మార్గంలో ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు గాను ఈ యొక్క వేదిక ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డు అనేది మనకి ఈ రోజు ఈ యొక్క వేదాలను అభ్యసించేటువంటి ఒక విద్య అని చెప్పవచ్చు. సో దీనిని మనకి ఈ యొక్క నూతన బోర్డు అనే ఒక స్కీమ్ తోటి ఈ రోజు యొక్క రాజస్థాన్ రాష్ట్రం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం, మనకి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు కనుక వస్తే, సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డు అని ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క వేదిక్ ఎడ్యుకేషనల్ సంస్కార్ బోర్డ్ వేదాలను అభ్యసించే విద్య అని చెప్పవచ్చు. సో దీన్ని మనకి ఈ రోజు రాజస్థాన్ రాష్ట్రం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తూ వార్తలో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, ఎవరైతే ఈ యొక్క వేదాలను అభ్యసిస్తారో, సో వేదాంగాలు ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి దీని ద్వారా మనకి ఈ రోజు వీరు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈ విధంగా గాయస్, మనకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు నూతనంగా ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి కనుక ప్రత్యేకమైనటువంటి అంశం కావచ్చు, రాష్ట్రాల వారీగా తీసుకుంటే ఏదో ఒక అంశం ఏదైనా సరే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశాలు కనుక ఉంటే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అండ్ చాలా మనకి ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా మనకి శ్రద్ధ వహించండి. సో ఈ విధంగా ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది ఈ రోజు ఈ నూతన బోర్డు కార్యక్రమంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక ఉద్యమం మనకి వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ఉద్యమాలు కనుక ఏవైనా వస్తే, సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఈ యొక్క పర్యావరణ ఉద్యమం. సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం, సో ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్యమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనం చూసాం, మనకి చాలా ఇంపార్టెంట్ మధ్యప్రదేశ్లో రాష్ట్రంలో సంబంధించినటువంటి ఒక పర్యావరణ వ్యతిరేక ఉద్యమం అని చెప్పవచ్చు, సేవ్ బక్స్వాకా. సో సేవ్ బక్స్వాహా అని చెప్పే ఒక ఉద్యమం మనకి ఇటీవల కాలంలో చూసాం. అదే విధంగా తీసుకుంటే లక్షద్వీపులకు సంబంధించి సో సేవ్ లక్షద్వీపులు అని చెప్పి, ఆ విధంగా మరొకటి
చిన్నపాటి మనకి ఈ యొక్క బన్నీ గడ్డి ల్యాండ్స్, చాలా ఇంపార్టెంట్, బన్నీ గడ్డి గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి చెప్తాం. సో ఆ యొక్క గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఉద్యమాలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలనం లేపాయని చెప్పి చెప్పవచ్చు. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నాయి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ చిప్కో ఉద్యమం అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నిన్నటి రోజున కూడా చూసాం, తులు భాషకు సంబంధించి ఒక తెగ మనకి వార్తలో నిలిచింది. సో ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తూ అని చెప్పి. సో ఇటీవల మనకి 10 రోజులు 10 days బ్యాక్ నుంచి కూడా ఇటువంటి ఉద్యమాలు అనేది కూడా తరచూ వార్తలో నిలుస్తున్నాయి. సో ఏదైనా సరే ఒక ఉద్యమం అనేది కనుక మనకు వార్తలో నిలిస్తే అది ఏ ఉద్యమం అయినా సరే ఆ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందువలన ఆ ఉద్యమం ప్రారంభించబడింది, సో ఆ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ముఖ్యంగా ఆ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఉద్యమాలకు సంబంధించి మనకి డెఫినెట్గా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఈ రోజు పర్యావరణ ఉద్యమం అని చెప్పాం. సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు మనకి సింగనాయకన, చాలా ఇంపార్టెంట్, సింగనాయకన హెల్లా అని చెప్తాం. సింగనాయకన హెల్లి ఒక ప్రాంతం, ఒక విలేజ్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి, ఈ యొక్క విలేజ్ కి సంబంధించి పర్యావరణ ఉద్యమం అనేది చెలరేగింది. చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి మేధావులు అందరూ కూడా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే దీన్ని మనకి ఎందుకు చేపట్టారు, దీనికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ యొక్క ఉద్యమాన్ని రేకెత్తించారంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక స్కీమ్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మనకి ఈ రోజు ఈ యొక్క ఉద్యమానికి కారణమైంది. ఏంటి అంటే హెబ్బల్ నగావారా. సో చాలా ఇంపార్టెంట్. హెబ్బల్ నగావారా అనగా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పవచ్చు. సో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ఒక స్కీమ్. సో ఈ యొక్క హెబ్బల్ నగావారా అని చెప్పి ఈ యొక్క స్కీమ్ లో భాగంగా అందుకోసం ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి 6,000 చెట్లను నరికి వేయాలి అని చెప్పి. సో ఆ యొక్క స్కీమ్ని, ఆ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. సో ఆ యొక్క స్కీమ్ కనుక డెవలప్ అయితే ఆ యొక్క రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా చనిపోతాయి. ఇప్పటికే ఆక్సిజన్ వలన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం చూస్తున్నాం. ఆక్సిజన్ కొరత వల్ల ఎంతమంది మరణిస్తున్నారో, వస్తున్నటువంటి విధ్వంసాలు అన్నీ కూడా మనం పరిశీలిస్తుంటే, సో ఇటువంటి ఈ యొక్క సమయాల్లో చూసుకుంటే చెట్లను పెంచడం అనేది ఎంతో ముఖ్యమైన ఆవశ్యకత అని కూడా మనం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు కూడా ప్లాంటేషన్ ప్రారంభించాయి. అండ్ వాటి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను, ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్ను కూడా ఇస్తూ ఒక ప్రత్యేకంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ కారణంగా 6,000 చెట్లను, సో పురాతన కాలమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి చెట్లను నరికివేయవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వం వెల్లడించింది. సో దానికి వ్యతిరేకంగా వీరు మనకి ఉద్యమం చేపడుతూ వార్తను ఇచ్చారు. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 6,000 చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మనకి నరికివేయవద్దు, కావాలంటే ఈ యొక్క ప్రాజెక్టే మాకు వద్దు, అసలు ఈ ప్రాజెక్టే మాకు లేకపోయినా పర్లేదు, ఈ యొక్క డెవలప్మెంట్ అనేది మాకు అవసరం లేదు, కేవలం ఈ చెట్లను మాత్రం బ్రతకనివ్వండి అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఆ ప్రాజెక్ట్ ఈ రోజు నుంచి నిర్వహించబడకూడదు అని చెప్పి ఒక అంశంతో వీరు యొక్క ఉద్యమాన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. సో పర్యావరణ పరిరక్షణ, సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత. సో ఆ యొక్క బాధ్యతను ప్రజలు గుర్తు చేసుకుంటూ సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నిలబడదామని సో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే మనకి ఈ యొక్క పర్యావరణ ఉద్యమం. సో ఈ యొక్క పర్యావరణ ఉద్యమం మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సింగనాయకన హెల్లి అని చెప్పి ఒక విలేజ్ లో మనకి ఏ ప్రాజెక్ట్ అవసరం కొరకు అంటే హెబ్బల్ నగావారా, సో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్ ని ప్రారంభించడం అయితే జరిగింది. సో దాని వలన చెట్లను నరికి వేసేటువంటి ఒక కార్యక్రమం వలన పర్యావరణ ఉద్యమం, దానికి వ్యతిరేకంగా ఈ రోజు మనకి ప్రజలు ప్రారంభిస్తూ వార్తలు. చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించినప్పుడు అది ప్రజలకు వ్యతిరేకకరంగా ఉండకూడదు అండ్ ప్రజలను బాధపరిచేదిగా ఉండకూడదు. సో అటువంటివి కనుక ఉంటే ఈ విధంగా ప్రజలు తిరుగుబాట్లు అనేవి చేయడం మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క సేవ్ బక్స్వాకాకు సంబంధించి అండ్ అదేవిధంగా బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కూడా సో మనకు ముఖ్యంగా చెట్లను పెంచడం అనేది చాలా ప్రాముఖ్యత అని చెప్పి చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఈ విధంగా ఈ యొక్క గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాల పట్ల ప్రజలు ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలను చేపడుతూ తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ గైస్, ఏవైతే మనకి యొక్క పర్యావరణానికి సంబంధించి ఇటీవల కాలంలో నుంచి బిట్స్ అయితే అడగడం జరుగుతుందో సో ఆ యొక్క ప్రతి బిట్కి కూడా మీరు చాలా ఇంపార్టెంట్ గా చూడండి. ఎందుకంటే మనకి బిఫోర్ 6 months ఉన్నటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా
చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యంగా ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది చాలా ఇంపార్టెంట్. మనకి సిల్వర్ లైన్ యాక్టివిటీ ఆర్ ప్రాజెక్ట్ మనకి వార్తలు నిలిచింది. సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తాం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి కేరళ రాష్ట్ర డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నా లేదంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అన్నా కూడా మనకి యొక్క సిల్వర్ లైన్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయింది అంటే నార్త్ కేరళ, మనకి యొక్క నార్త్ కేరళ కసర్గాడ్ నుంచి, సో కేసర్గాడ్స్ నుంచి అంటే మొత్తంగా 11 జిల్లాలను కలుపుతూ పైనుండి కిందికి అంటే కేరళ రాష్ట్రం అనేది మనకి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కేరళ స్టేట్ అనేది మనకి రేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో కేరళ స్టేట్ రేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్లో 11 జిల్లాలను కలుపుతూ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పవచ్చు, సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అని. సో ఇటీవల కాలంలో కూడా కేరళ రాష్ట్రం మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఓల్డెస్ట్ మనకి ప్రాజెక్ట్ అంటే మనకి ముఖ్యంగా ఎవరైతే ముసలివారు వృద్ధులు ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి స్కీమ్స్తో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి యొక్క కేరళ రాష్ట్రం కూడా ఉంది. ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనకి ఈ విధంగా రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా ఒక స్కీమ్స్ కానీ వార్తలు చేస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ సిల్వర్ లైన్ యాక్టివిటీ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పవచ్చు. మనకి ఇదే కేరళ రాష్ట్ర డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇటీవల కాలంలో కూడా ఒక ప్రాజెక్ట్ని మనం చూసాం. కేరళ అండ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక ప్రాజెక్ట్ని చూసాం. సో దానికి సంబంధించి సో ఆ యొక్క రాష్ట్రాలకి అనుమతినిచ్చారు, కానీ ఆ యొక్క ప్రజలనే వారు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మన రాష్ట్రం అనేది మునిగిపోయే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి మనకి యొక్క కేరళ రాష్ట్రం అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు రాష్ట్రాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాలు అనేది పూర్తిగా కంప్లీట్గా మనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చూడండి. అవి మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అర్థం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఈ యొక్క సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మనకి చైనా దేశంగా తీసుకుంటాం. సో ఇటీవల కాలంలో నిన్నటి రోజున కూడా మనకి చైనా అనేది వార్తలు నిలుస్తుంది. సో ప్రతిరోజు కూడా అంటే తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏ అంశాలు అయితే తరచూ వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాలు మనకి ప్రత్యేకంగా చూడండి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరలా మనకి చైనా అనేది వార్తలు నిలిచింది. ఎలా అంటే చైనా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి ఒక విషయంలో వార్తలు నిలవడం అయితే జరిగింది. అది ఏంటి అంటే చైనాలో మరో కొత్త వైరస్ ప్రపంచంలోనే తొలి కేసు నమోదు. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కొత్త రకమైనటువంటి వైరస్ అనేది రావడం జరిగింది. అది కూడా ఒక కేసు అనేది మనకి చైనా దేశంలోనే వెలువడడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి అంశాలతోటి వార్తలు నిలిచింది. కొత్త రకపు బర్డ్ ఫ్లూ కేసు అనేది మనకి ఈ యొక్క వైరస్ అనేది ఈ రోజు మనకి చైనాలో వెలువడడం అయితే జరిగింది. సో కొత్త రకపు బర్డ్ ఫ్లూ అని చెప్పాం. సో బర్డ్ ఫ్లూస్ అంటే మనకి పక్షులలో వ్యాపించేటువంటి ఒక వ్యాధి. సో ఆ యొక్క వ్యాధి అనేది మనకి ఈ రోజు మరలా కొత్త రకపు బర్డ్ ఫ్లూని ఈ రోజు మనకి చైనా దేశంలో కనుగొనడం అయితే జరిగింది. సో చైనా దేశంలో పక్షులలో ఒక కొత్త రకపు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఈ రోజు వ్యాప్తి చెందుతూ వార్తలు నిలిచింది. సో ఒక రకమైనటువంటి ఒక కేసు కూడా మనకి ఈ రోజు నమోదవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ కానీ ఏ వ్యాధి అయినా సరే ఒక వైరస్ ద్వారా లేదా ఒక క్రిమి వల్ల వ్యాధి చెందడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క వైరస్ ఏంటి, ఏ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అంటే మనకి ఈ రోజు తీసుకుంటే H10N3 అని చెప్పే ఒక వైరస్ వల్ల వచ్చేటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి అని చెప్పి చెప్పవచ్చు. మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క వైరస్లకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎక్కువగా ఈ యొక్క వైరస్కి సంబంధించిన నామధేయాలు ఏ అయితే ఉంటాయో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో మనకి ఎక్కువగా కూడా ఏ వైరస్ ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందింది, ఇది వ్యాప్తి చెందడానికి గల కారణం ఏమిటి, ఏ వైరస్ అందుకు గల కారణం అని చెప్పి సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో తీసుకుంటే మనకి ఈ రోజు H10N3 అని చెప్పి ఒక వైరస్ వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి, ఈ యొక్క కొత్త రకపు వ్యాధి మనకి బర్డ్ ఫ్లూ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క బర్డ్ ఫ్లూకి సంబంధించి మనకి ఎక్కడ వచ్చింది, ఈ వ్యాధి అనేది ఏ దేశంలో వచ్చింది అంటే చైనా దేశంలో వచ్చింది. అండ్ చైనా దేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది అంటే జియాంగ్ ప్రావిన్స్.
సో చైనా దేశంలో ఉన్నటువంటి జియాంగ్ ప్రావిన్స్ అనే ఒక ప్రాంతంలో ఒక సిటీలో మనకి ఇది వ్యాప్తి చెందడం అయితే జరిగింది. మొట్టమొదటి కేసు ఒక ఫేమస్ సిటీ అని చెప్పి చెప్పవచ్చు, జియాంగ్ అని చెప్పి. సో జియాంగ్ ప్రావిన్స్ అన్నాం. సో మన దేశంలో తీసుకుంటే రాష్ట్రాలు కానీ లేదా ఒక ప్రాంతాలు ఎలా అయితే చెప్పుకుంటాం, సో అటువంటి విధంగా తీసుకుంటే చైనా దేశం పరంగా వీటిని ప్రావిన్స్ అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ లో ఈ యొక్క మొట్టమొదటి కేసు ఒక ఫేమస్ సిటీలో దీని యొక్క కేసు అనేది నమోదవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం ఈ యొక్క జియాంగ్ జింగ్ అని చెప్పి ఒక ప్రాంతంలో, జంగ్ జియాంగ్ అని చెప్పి ఒక ప్రాంతం అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో అటువంటి ఫేమస్ సిటీగా చెప్పుకోవచ్చు. సో అటువంటి ఫేమస్ సిటీకి సంబంధించి యొక్క జియాంగ్ ప్రావిన్స్, అటువంటి ఫేమస్ సిటీలో ఉన్నటువంటి యొక్క జియాంగ్ ప్రావిన్స్ ఇది మనకి ఎక్కడ ఉందంటే చైనా దేశంలో ఉంది. సో దీనిలో ఈ యొక్క మొట్టమొదటి కేసు అనేది నమోదవడం అయితే జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి కాలుష్యమైనటువంటి ప్రాంతాలు, సో అత్యంత కాలుష్య నగరాలు అని చెప్పి టాప్ 10 ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పి మనం ఇటీవల కాలంలో మన యొక్క క్లాస్ లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క కాలుష్య ప్రాంతాల్లో మనకి టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి సో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే టాప్ 30 ప్లేసెస్ లో ఒకటి ఏంటి అంటే జియాంగ్. సో ఆ యొక్క ఫేమస్ సిటీ అయినటువంటి ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ లో మొట్టమొదటి కేసు అనేది ఈ యొక్క కొత్త రకపు బర్డ్ ఫ్లూ వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి అనేది వ్యాప్తి చెందడం అయితే జరిగింది. సో ఇది ఏ రకపు వైరస్ వల్ల వస్తుంది అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వల్ల ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెంది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం లాస్ట్ ఏప్రిల్లో చూస్తే మనకి బర్డ్ ఫ్లూ వైరస్ అని చెప్పి H5N6 అనే ఒక వైరస్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒక నెల అంటే మనం ఏప్రిల్ మాసంలో ఈ యొక్క H5N6 అని చెప్పి ఒక బర్డ్ ఫ్లూ వైరస్ గురించి కూడా చూసాం. అనేది మనకి మెయిన్గా తీసుకుంటే అది యొక్క మనకి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ వైరస్. అండ్ ఈ రోజు మనకి వార్తల్లో ఇచ్చినటువంటి ఒక కొత్త రకపు వైరస్ ఏంటి అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వేరియంట్ అనేది వార్తలు ఇచ్చింది. ఎప్పుడూ కూడా మనకి ఒక వైరస్కి సంబంధించి వివిధ రకాలైన వేరియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక రకమైనటువంటి వేరియంట్ కలిగకుండా వివిధ రకాలైనటువంటి వేరియంట్స్ అనేది రకరకాల వేరియంట్స్ ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కరోనా వైరస్ కి సంబంధించి కూడా ఎన్నో రకాల వేరియంట్స్ ఉన్నాయని చెప్పి మనం ఇటీవల కాలంలో చూసాం. అండ్ మెయిన్ గా దానిలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వైరస్ ఏంటి అండ్ ఏ విధంగా వ్యాప్తి చెంది ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే మనకి H10N3 అని చెప్పి ఒక వైరస్ వేరియంట్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ బర్డ్ ఫ్లూ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ఒకటి ఏంటి అంటే రష్యా ఫ్లూ. చాలా ఇంపార్టెంట్, రష్యన్ ఫ్లూ అని చెప్పి ప్రస్తావిస్తామంటాం. ఎందుకంటే H1N1 అండ్ H3N2 అని చెప్పి అండ్ మనకి వేరియస్ రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. సో వివిధ రకాలైనటువంటి వేరియంట్ వైరస్లను మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది దేని నుంచి వచ్చిందంటే పందుల నుండి మానవునికి సోకే వ్యాధిగా చెప్పుకోవచ్చు. సో పందుల నుండి మానవులకు సోకే వ్యాధి అని చెప్పి చెప్పవచ్చు. అండ్ అప్పటి కాలంలో తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో ఆ కాలంలో చూస్తే H7N9 అని చెప్పి ఒక వైరస్ వల్ల మానవులు వచ్చేటువంటి ఒక వ్యాధిగా దీన్ని పరిగణించడం అయితే జరిగింది. సో ఈ కాలంలో మనకి ఈ రోజు ప్రస్తుతం తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాధి బర్డ్ ఫ్లూ అని చెప్పి ఒక కొత్త రకపు వ్యాధి రావడానికి గల వైరస్ ఏంటి అంటే H10N3 అని చెప్పి ఒక వైరస్ వలన ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఇది పక్షుల్లో వచ్చేటువంటి వ్యాధి. దీన్ని మొట్టమొదట గుర్తించినటువంటి దేశం ఏదంటే చైనా దేశంలో ఒక మొట్టమొదటి కేసు అనేది జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ఒక అత్యంత ఫేమస్ సిటీలో ఈ యొక్క వ్యాధి అనేది దీని యొక్క మనకి మెయిన్ గా తీసుకుంటే దీని యొక్క లక్షణాలు అనేది కనపరచడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క కొత్త రకపు వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు అండ్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క జియాంగ్ ప్రావిన్స్ అని పిలువబడేటువంటి చైనా దేశంలో దీన్ని గుర్తించడం అయితే జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు అండ్ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క చైనా దేశం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల కాలంలో చూసాం మనకి ఈ యొక్క వివిధ రకాలైన ఓన్ స్పేస్ స్టేషన్స్ ని స్థాపించాలి అని చెప్పి ఒక అంశంతో చైనా ఆరంభించినటువంటి న్యూస్ శాటిలైట్ అని చెప్పి అండ్ శాటిలైట్ కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓన్ స్పేస్ సెంటర్ ని నిర్మించాలనుకున్నటువంటి దేశంగా మనకి చైనా పేరు ప్రఖ్యాతులు పొందింది. అండ్ దాని కొరకు ఎన్నో పరిశోధనలు సాగించింది. అండ్ అదేవిధంగా స్పేస్ సెంటర్ కూడా దాన్ని పంపించడం జరిగింది అని చెప్పి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నిన్నటి రోజున కూడా తీసుకుంటే న్యూ చైల్డ్ స్కీమ్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో వచ్చేసరికి 1 చైల్డ్ అండ్ నో మోర్ అని చెప్పి అండ్ నెక్స్ట్ 1 or 2 చిల్డ్రన్స్ అని చెప్పి అండ్ నవ్ వచ్చేసరికి 2 to 3 చిల్డ్రన్స్ అని చెప్పి ఒక చైనాస్ న్యూ చైల్డ్ స్కీమ్ తోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎందువల్ల ఈ చైనాస్
న్యూ చైల్డ్ స్కీమ్ అనేది మనకి నిలవడం జరిగింది అని చెప్పి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క యూత్ అనేది అక్కడ తగ్గిపోవడం అండ్ వృద్ధుల సంఖ్య దాదాపు క్రమేణా పెరిగిపోవడం అండ్ యొక్క ఎవరైతే ఉంటారో యొక్క యంగర్స్ అని చెప్పేవారు సో వారి యొక్క సంఖ్య అనేది నానాటికి తగ్గిపోవడంతో ఈ యొక్క డిసిషన్ అనేది ఆ యొక్క ప్రభుత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ యొక్క చైనా దేశం తీసుకున్నటువంటి ఆ యొక్క చైనాస్ న్యూ చైల్డ్ పాలసీ మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో అటువంటి అంశాలతో తరచూ వార్తలో నిలిచినటువంటి అంశం ఏది అంటే మనకి ఈ యొక్క చైనా దేశం. సో ఈ రోజు మనకి ప్రపంచంలోనే మొదటి అంశం అండ్ కొత్త రకపు వైరస్తో వార్తలో నిలిచింది అని చెప్పి ఈ రోజు మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క వైరస్లు కావచ్చు అండ్ వేరియంట్స్కి సంబంధించి కావచ్చు అండ్ ఈ కొత్త రకపు వైరస్ ఏవి వస్తున్నాయి సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాటి పట్ల శ్రద్ధ వహించండి. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క వైరస్లకు సంబంధించినటువంటి అంశాలు కరోనా తరువాత కాలంలో మనకి ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక ఈ యొక్క కరోనాకి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ వ్యాక్సినేషన్ పట్ల కావచ్చు ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క వైరస్కి సంబంధించి సో ఈ యొక్క వేరియంట్ వైరస్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి చైనా దేశానికి సంబంధించి ప్రపంచంలో మొదటిసారి ఒక కొత్త రకపు వైరస్తో వార్తలో నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే WHO. సో WHO మనకి ఈ రోజు వార్తలో నిలిచింది చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అని చెప్పి చెప్పవచ్చు. ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఇటీవల కాలంలో ప్రతిరోజు తరచూ వార్తలో నిలుస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఏ వ్యాధి అనేది మనకి అంత భారతదేశానికి కావచ్చు అన్ని దేశాలని కావచ్చు ప్రపంచాన్ని కూడా మనకి వణికిస్తున్నటువంటి ఒక వైరస్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క వైరస్ కి సంబంధించి మనకి ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క WHO వార్తలో నిలవడం అయితే జరిగింది. సో కరోనా వేరియంట్స్ కి సంబంధించి ఒక కొత్త రకపు వేరియంట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కరోనాకి సంబంధించి ఇప్పుడు కూడా చూసాం. సో మరలా చూస్తే కరోనా వేరియంట్స్ అని చెప్పి ఒక కొత్త వేరియస్ వార్తలో నిలుస్తుంది. ప్రస్తుతం వరకు కూడా మనకి ఒక కరోనా వైరస్ ఏ విధంగా ఒక వేరియంట్ ప్రస్తుతం కరోనా వేరియంట్ని ఏమని చెప్తామంటే V1617 అని చెప్పి ఒక వేరియంట్గా ఈరోజు ప్రస్తుతం మనకి ఈ విధంగా చలామణి అవుతుంది. అనేక దేశాల్లో ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందిందని చెప్పవచ్చు. దాదాపుగా ఉన్నటువంటి 54 దేశాల్లో కరోనా వ్యాధి అనేది ప్రస్తుతం దీని యొక్క ప్రభావితాన్ని చూపుతుందని చెప్పవచ్చు. అండ్ దీనిని చూస్తే భారత రకపు వైరస్ అని చెప్పి ఇటీవల కాలంలో పిలిచేవారు. ఎవరైనా సరే అలా పిలిస్తే సహించేది లేదు అని చెప్పి మన భారత ప్రభుత్వం దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది కేవలం భారతదేశం నుంచి మాత్రమే వచ్చింది కాదు, అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావితం ఉంది, కేవలం భారత్కి ప్రమేయమైనది కాదు అని చెప్పి సో దానిని ఆ విధంగా పిలవవద్దు అని చెప్పి ఖండిస్తూ వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మరలా మనకి యొక్క WHO కూడా ఈ యొక్క అంశాన్ని ఖండిస్తూ ఇది భారత్కి మాత్రమే పరిమితమైనది కాదు కాబట్టి భారత్ వైరస్ అని చెప్పే పేరుతో దీనిని పిలవకండి అని చెప్పి వారు ఈ రోజు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. టోటల్గా మనకి ఇప్పటికీ దీని యొక్క మొత్తం యొక్క వ్యాప్తి చూసుకుంటే 54 దేశాల్లో యొక్క కరోనా ప్రభావితం అనేది ఉంది. సో అనేక దేశాల్లో దీని వలన ప్రభావితమై ఉన్నాయి అండ్ పీడింపబడుతున్నాయి. సో ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి వైరస్గా దీన్ని పేర్కొన్నారని చెప్పి ప్రస్తుతం దీనికి కొన్ని నామకరణాలు కూడా పెట్టడం అయితే జరిగింది. B16171 అంటే ఫస్ట్ వేవ్ కప్పా పేరుగా అండ్ B16172 అంటే సెకండ్ వేవ్ కి సంబంధించి డెల్టా కప్పా వేరుగా అంటే మనకి గ్రీస్ అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి ఒక పదాలు అని చెప్పి వాడడం జరుగుతుంది. సో అటువంటి పదాలు చూసుకుంటే మనకి 1617 ఫస్ట్ వేవ్ కి సంబంధించి కప్పా పేరుగా అండ్ B1617 సెకండ్ వేవ్ కి సంబంధించి డెల్టా కప్పా పేరుగా సో ఈ వివిధ రకాలైనటువంటి పేర్లతోటి ఈ యొక్క అంశం అనేది పిలువబడుతుంది. సో ఈ రోజు యొక్క WHO ఈ విధమైనటువంటి యొక్క పేర్లతో దీనిని నామకరణం చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క పేర్లకు సంబంధించి అండ్ శాస్త్రీయ నామాలకు సంబంధించి ఏ అంశాలు అయితే వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాలు అనేవి మనకి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించినటువంటి ఒక సంస్థకు సంబంధించి వెలువరించినటువంటి ఒక కీలకమైనటువంటి యొక్క నేమ్స్కి సంబంధించి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వజ్ర కవచ్. సో వజ్ర కవచ్ అని చెప్పి ఒక పేరుతోటి మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. నూతనంగా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డిస్ఇన్ఫెక్టింగ్ అని చెప్పి చెప్పవచ్చు. సో డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ అని చెప్పి చెప్పవచ్చు. సో డిస్ఇన్ఫెక్టివ్ డివైస్గా ఈ రోజు మనకి యొక్క అంశం వార్తలో నిలుస్తుంది. ఏ విధంగా తీసుకున్నాము అంటే
వజ్ర కవచ్ అనే పేరుతోటి నూతనమైనటువంటి డిస్ఇన్ఫెక్టివ్ డివైస్ అని చెప్పి చెప్తాం. నిధి ప్రయాస్ అని చెప్పి ఒక అంశంగా దీన్ని పేర్కొనడం అయితే జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ లో భాగంగా వజ్ర కవచ్ పేరుతో వార్తలో నిలిచింది. ఈ యొక్క వజ్ర కవచ్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో డాక్టర్లు ధరించేటువంటి మాస్కులు కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి వారు ఉపయోగించేటువంటి మాస్కులు కానీ కోట్స్ కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటిని కూడా కవచ్ అని చెప్పి చెప్తాం. సో వాటన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్టింగ్ గా చూసుకుంటే, సో అటువంటి అంశాలకు తీసుకుంటే డిస్ఇన్ఫెక్టివ్ డివైస్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. నిధి ప్రయాస్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక వజ్ర కవచ్ అనే అంశం వార్తలో నిలిచింది. నిధి ప్రయాస్ అంటే మనకి నిధి ప్రయాస్ అనగా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మిక్సింగ్ ఇన్నోవేషన్ అని చెప్పి చెప్పొచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ హార్మోనిక్ ఇన్నోవేషన్ అని చెప్పి చెప్పొచ్చు. సో అటువంటి ఒక నిధి ప్రయాస్ అండ్ ప్రయాస్ తీసుకుంటే ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ అండ్ ఇన్కోబరేటింగ్ అండ్ స్ట్రాట్స్ అని చెప్పి చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క నేమ్స్ అనేది ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి యొక్క నేమ్లు కావచ్చు, లేదంటే ఈ పేర్లకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మోసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పి అండ్ నెక్స్ట్ ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ అండ్ ఇన్కోబరేటింగ్ అండ్ స్టార్టర్స్ అని చెప్పే ఒక సంస్థ. సో ఈ యొక్క నిధి ప్రయాస్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఈ యొక్క వజ్ర కవచ్ అని చెప్పి ఒక అంశం మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క వజ్ర కవచ్ అని చెప్పి తీసుకుంటే ఇటీవల కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో ఈ యొక్క డాక్టర్లు ధరించేటువంటి మాస్కులు కానీ, వారు తీసుకున్నటువంటి జాగ్రత్తకు సంబంధించి అండ్ వారు నిర్వహించేటువంటి ఒక కోర్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి వీటన్నిటినీ కూడా మనం కవచ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క వజ్ర కవచ్ అంటే ఏంటి, దీనికి గల కారణం ఏంటి అంటే ప్రస్తుతం డాక్టర్లు కావచ్చు, సైనికులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి వైద్యులకు సంబంధించి కావచ్చు, సో వైద్య సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా వైద్యానికి సంబంధించి పరికరాల కోసం అండ్ మెడిసిన్స్ కోసం వీరందరికీ డిస్ఇన్ఫెక్టివ్ అవ్వకుండా, అంటే వీరి డిస్ఇన్ఫెక్టివ్గా వాటిని క్లీన్ చేసే టైంలో కావచ్చు, వాటిని యూజ్ చేసేటప్పుడు కావచ్చు, సో అటువంటి ఒక డివైజే డిస్ఇన్ఫెక్టింగ్ డివైజే మనకి ఈ యొక్క వజ్ర కవచ్. సో ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి ఒక డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, దీన్ని ప్రవేశపెట్టింది అండ్ దీని యొక్క ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ లో భాగంగా దీన్ని వెలువరించారు అంటే మనకి నిధి ప్రయాస్ అని చెప్పి చెప్పవచ్చు. ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, చాలా ఇంపార్టెంట్, ఏ సంస్థ ఆధ్వర్యంలో అండ్ ఎవరు నిర్వహించారు లేదా ఏ మినిస్ట్రీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దీన్ని నిర్వహించిన వారు ఎవరు అంటే నిధి ప్రయాస్. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్మోసింగ్ ఇన్నోవేషన్ అండ్ ప్రయాస్ వచ్చేసరికి ప్రమోటింగ్ అండ్ యాక్సలరేటింగ్ అండ్ యంగ్ ఆస్పైరింగ్ ఇన్కబేటర్స్ అండ్ స్టార్టర్స్ అని చెప్పేటువంటి ఒక ప్రోగ్రామ్, నిధి ప్రోగ్రామ్ వారు దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి చెప్పవచ్చు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో కేవలం డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఈ యొక్క మందులు కావచ్చు, ఈ యొక్క పరికరాలకు సంబంధించి ఉపయోగించేటువంటి యొక్క అంశాలకు సంబంధించి ముఖ్యంగా వీటిని యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్. సో ఇటువంటి డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ అనేది యూజ్ చేయడం ద్వారా వారి యొక్క సంరక్షణ అండ్ దేశ సంరక్షణ కొరకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి ఒక పేరుతోటి ఈ యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్ ని నిధి ప్రయాస్ అని చెప్పేవారు అండ్ ఆ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా మనకి మెయిన్ గా తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు రూపకల్పన చేసినటువంటి ఒక డివైస్ మనకి ఈ యొక్క డిస్ఇన్ఫెక్టింగ్ డివైస్. సో ఇది మనకి ఈ యొక్క వజ్ర కవచ్ అనేటువంటి అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా దీన్ని మనం చెప్పుకుంటాం. సో ఇది మనకి వజ్ర కవచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే అంబీ ట్యాగ్ మనకి వార్తలో నిలిచింది. సో ఈ రోజు తీసుకుంటే మనకి అంబీ ట్యాగ్ అని చెప్పే ఒక అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. ఈ యొక్క అంబీ ట్యాగ్ అంటే ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ దీన్ని నిర్మించిన వారు ఎవరు అండ్ దీని యొక్క రూపకల్పన ఎవరు అంటే ఐఐటి రోపర్. సో ఐఐటి రోపర్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసినటువంటి ఈ యొక్క అంబీ ట్యాగ్ మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క ఐఐటి రోపర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో మనకి యొక్క వార్తలో నిలిచినటువంటి అంశాలు యొక్క ఐఐటి రోపర్ కి సంబంధిస్తే స్మోక్లెస్ క్రిమేషన్ అని చెప్పి ఒక సిస్టమ్ ని తయారు చేసి వార్తలో నిలిచారు. స్మోక్లెస్ క్రిమేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఆ యొక్క కాలుష్యానికి సంబంధించి కావచ్చు అండ్ ప్రస్తుతం దీని యొక్క దహన సంస్కారాలకు సంబంధించి సిద్ధంగా లేనటువంటి వీరందరి కొరకు కూడా ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ని తయారు చేసి వార్తలో నిలిచారు ఐఐటి రోపర్ వారు. సో ఐఐటి రోపర్ అనేది మనకి ఇటీవల కాలంలో స్మోక్లెస్ క్రిమేషన్ కి సంబంధించి అండ్ దీన్ని ఎక్కడ ఉంది అంటే మనకి పంజాబ్ లో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఐఐటి రోపర్ అనేది మనకి ఎక్కడ
ఉంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క ఐఐటి రోపార్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇటీవల కాలంలో చూసినటువంటి వివిధ రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి అంశాలతో తరచూ వార్తల్లో నిలిచినటువంటి అంశాల్లో మనకి ఈ యొక్క ఐఐటి రోపార్ అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఐఐటి రోపార్ అనేది ఈ రోజు మనకి ఏ అంశంతో వార్తలో నిలిచింది అంటే అంబీ ట్యాగ్. సో అంబీ ట్యాగ్ అని చెప్పి ఒక అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క అంబీ ట్యాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్పెషల్గా మనకి తీసుకుంటే ఈ యొక్క అంబీ ట్యాగ్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ని మానిటైజ్ చేయడం కోసం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో మనకి అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ యొక్క మెడిసిన్ కావచ్చు లేదంటే ఒక వ్యాక్సినేషన్ తీసుకోవాలి అంటే లేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాక్సిన్, సో ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి ఇవ్వడం కోసం దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎటువంటి కండిషన్లో స్టోర్ చేయాలంటే ఒక క్లైమేటిక్ సిచ్యువేషన్లో మాత్రమే ఈ యొక్క బాక్స్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి యొక్క పరిస్థితులు సమకాలీన పరిస్థితులు ఉన్నాయా లేదా అండ్ ఎటువంటి వాతావరణ స్థితులు ఉన్నాయి, సో ఇటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి అండ్ మానిటర్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక డివైసే మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క డివైజెస్కి సంబంధించి చాలా అంశాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో డివైజెస్కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క అంబీ ట్యాగ్ వార్తలు నిలిచింది. అంబీ ట్యాగ్ మనకి యొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్ని మానిటర్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఒక ట్యాగ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక డివైస్ అని చెప్పి చెప్పవచ్చు. ఒక సింపుల్ డివైస్ ఏంటి అంటే మనకి యొక్క అంబీ ట్యాగ్ అట్మాస్ఫియర్ కండిషన్ని మానిటర్ చేయడం కోసం ఉపయోగించేది. అండ్ మెయిన్గా వ్యాక్సిన్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వివిధ రకాలైనటువంటి వీటిని నిర్ణీత టెంపరేచర్లో మాత్రమే ఉంచాలి అని చెప్పి ఒక భద్రపరచాలి అని చెప్పి ఒక కండిషన్, ఒక క్లైమేటిక్ కండిషన్ అనేది మనకి ఉంటుంది. సో దానికి సంబంధించి కావచ్చు అండ్ వివిధ రకాలైనటువంటి ఒక అట్మాస్ఫియర్ కండిషన్స్ అనేది మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మానిటర్ చేసేటువంటి ఒక డివైజే మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్. సో దీన్ని ఎవరు రూపకల్పన చేశారు అంటే దీనిని మనకి ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు నిర్మించి వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క ఐఐటీస్ అనేది తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి బాంబే అండ్ ఐఐటి మద్రాస్ అని చెప్పి అండ్ ఈ రోజు తీసుకుంటే ఐఐటి రోపార్. ఐఐటి రోపార్ కూడా మనకి ఇటీవల కాలంలో ఒక అంశంతో వార్తలు నిలిచిందని చెప్పాం. స్మోక్లెస్ క్రిమేషన్తో ఈ యొక్క ఐఐటి రోపార్ అనేది వార్తలు నిలిచింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి యొక్క పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క ఐఐటి రోపార్ వారు రూపకల్పన చేసినటువంటి అంబీ ట్యాగ్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క అంబీ ట్యాగ్ ఉపయోగం ఏంటి అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో ఉన్నటువంటి దీనిని మానిటర్ చేయడం కోసం. సో ఈ యొక్క ముఖ్యమైన అంశంతో ఈ యొక్క అంబీ ట్యాగ్ అనేటువంటి ఒక డివైస్ని ఈరోజు ఐఐటి రోపార్ వారు తయారు చేసి వార్తలు నిలిచారు. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి యొక్క ఐఐటీస్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ యొక్క ఐఐటీస్కి సంబంధించి వస్తున్నటువంటి అంశాల పట్ల కావచ్చు అండ్ ఐఐటీస్లో ఉన్నటువంటి ఈ యొక్క సైంటిస్ట్కి సంబంధించి రూపకల్పన చేసేటువంటి యొక్క డివైజెస్కి సంబంధించి ఈ అంశాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి అంబీ ట్యాగ్ డివైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం మరొకమైనటువంటి ఏంటి అంటే ఢిల్లీ వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఒక కేంద్ర పాలిత ప్రాంతము అని చెప్పి చెప్పవచ్చు. సో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమైనది మనకి ఢిల్లీ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆ యొక్క ఢిల్లీకి సంబంధించి మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో ఢిల్లీ కూడా మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. హైకోర్ట్స్కి సంబంధించి అండ్ ఢిల్లీ కోర్టులో మనకి వివిధ రకాల పిటిషన్స్కి సంబంధించి అండ్ ఇటీవల కాలంలో భారత్కి సంబంధించి కూడా మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో ఇటువంటి యొక్క ఢిల్లీకి సంబంధించి తరచూ వార్తలు వస్తుంది కనుక ఇటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఢిల్లీ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా అండ్ వివిధ రకాలైనటువంటి పేర్లతోటి లాక్డౌన్ని విధించడం, సో ఇటువంటి అంశాలతో మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఈ రోజు మనకి తీసుకుంటే ఏ విధంగా నిలిచింది అంటే ఆన్లైన్ మద్యం. సో చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ మద్యం విక్రయం అనే ఒక పేరుతోటి ఈ రోజు మనకి ఒక ఢిల్లీ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ఆన్లైన్ డోర్ డెలివరీ ఫెసిలిటీని అందించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్. చాలా ఇంపార్టెంట్, ఒక మద్యబాబుల కొరకు ఉపయోగించేటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే నిర్మించి ఈ యొక్క వారి యొక్క మందుని వారి యొక్క హోమ్ డెలివరీకే అందించడం అనేది జరుగుతుంది అని చెప్పి, సో అటువంటి రాష్ట్రాల జాబితాలోకి ఈ రోజు తీసుకుంటే మనకి ఢిల్లీ కూడా చేరడం అనేది జరిగింది. సో ఢిల్లీ మనకి ఈ రోజు ఒక నూతనమైనటువంటి ప్రకటన చేస్తూ వార్తలు నిలిచింది. ఆన్లైన్ మద్యం విక్రయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తూ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏ విధంగా తీసుకుందో ఆ విధమైనటువంటి అంశంతో ఈ యొక్క ఆన్లైన్ మద్యం విక్రయాన్ని డోర్ డెలివరీ చేసేటువంటి ఒక ఫెసిలిటీని కల్పిస్తూ మనకి ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది.
ఎవరైతే ఒక మద్యం అయితే అవసరమైందో సో వారి ఇంటి వద్దకే దాన్ని తెప్పించుకునే విధంగా డోర్ డెలివరీ ఫెసిలిటీస్ని కల్పిస్తూ ఈ రోజు మనకి ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. సో ఎందుకు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో అధికంగా ఈ యొక్క వ్యక్తులు అనేవారు బయట నిలవడం కానీ లేదంటే తిరగడం, సో ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సో మద్యాన్ని వారి యొక్క ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తూ అండ్ జన నివాసాలను తక్కువ చేసేందుకు గాను ఈ యొక్క కరోనా అరికట్టేందుకు గాను ఈ రోజు మనకి యొక్క ఆన్లైన్ మద్యం విక్రయాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం వార్తలో నిలిచింది. సో ఇది మనకి యొక్క ఆన్లైన్ డోర్ డెలివరీ ఫెసిలిటీ అండ్ దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే వారి యొక్క మెయిల్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఒక మెసేజింగ్ సిస్టమ్ ద్వారా కాదు, లేదంటే ఒక కాల్లా కాకుండా ఇలా వివిధ రకాలైనటువంటి యొక్క ప్రస్తుతం ఉపయోగించేటువంటి ఈ అంశాల ద్వారా దీనిని ఆర్డర్ చేసుకొని వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఫెసిలిటీస్ని కలిగించుకున్నటువంటి ఒక మద్యం విక్రయాన్ని ప్రారంభించి ఢిల్లీ ప్రభుత్వం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి యొక్క మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే COVID-19 ట్రీట్మెంట్. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక కరోనా కాలంలో కోవిడ్కి సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే, అది చిన్నదైనా వ్యాక్సినేషన్ కావచ్చు, లేదంటే ఒక ప్రక్రియకు సంబంధించి కావచ్చు, లేదంటే ఒక డివైస్కి సంబంధించి కావచ్చు, ఎటువంటి అంశం వచ్చినా సరే ఆ అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఏంటి అంటే COVID-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. COVID-19 ట్రీట్మెంట్ లోన్ వెంటిలేటర్స్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఈ యొక్క కరోనా కాలంలో యొక్క వైద్యం కావాల్సి వస్తుందో అండ్ ఈ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఏ యొక్క అంశానికైనా మనీ అనేది అవసరమైతే వైద్య సదుపాయాలకు కావచ్చు, మెడిసిన్స్కి కావచ్చు, లేదా ఈ కరోనా కాలంలో అవసరమైనటువంటి ఈ వైద్య పరికరాలు, సో వీటన్నిటికీ సంబంధించి లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి దాని యొక్క మీనింగ్. సో అక్కడే మనకి అర్థమవుతుంది COVID-19 ట్రీట్మెంట్ లోన్ అని చెప్పి. సో COVID-19 ట్రీట్మెంట్ అంటే కరోనా కాలంలో యొక్క మందులకు సంబంధించి లేదా మెడిసిన్స్ యొక్క మొత్తం వెంటిలేటర్స్కి కానీ వివిధ రకాలైనటువంటి కారణాలకు సో వారికి లోన్ అనేది ఇస్తూ వార్తలో నిలిచింది. సో ఈ యొక్క దేని యొక్క సంస్థ నిర్వహిస్తుంది అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి బ్యాంక్ ఏంటి అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. అండ్ ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అండ్ దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే మనకి 1946వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అని చెప్పి. సో ఇటీవల కాలంలో బ్యాంకులకు సంబంధించి కూడా వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో వార్తలో నుంచి ఈ రోజు మనకు వార్తలో నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెల్ప్ లైన్. సో ఒక హెల్ప్ లైన్ అనేది మనకి వార్తలో నిలిచింది, చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా మనకి చిల్డ్రన్ స్కీమ్స్కి సంబంధించి, చిల్డ్రన్ వెల్ఫేర్స్కి సంబంధించి అండ్ వృద్ధులకు సంబంధించి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ మనకి వార్తలో నిలుస్తున్నాయి. అండ్ హెల్ప్ లైన్స్ కూడా మనకి వార్తలో నిలుస్తున్నాయి. సో తరచూ మనకి ఈ యొక్క హెల్ప్ లైన్స్ అనేది ఇటీవల కాలంలో కరోనా కాలంలో కోవిడ్కి సంబంధించి యాప్స్ ద్వారా కావచ్చు, వాటిని మోటివేట్ చేసే ప్రక్రియలో కావచ్చు, వారి యొక్క నిత్యావసరాలను తీసే విషయంలో కావచ్చు, హోమ్ ఐసోలేషన్ ప్రక్రియ, సో ఇటువంటి అంశాలతో మనకి తరచూ కూడా ఈ యొక్క హెల్ప్ లైన్స్ అనేది వార్తలో నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి హెల్ప్ లైన్ అనేది వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి దేశంలో చెలరేగుతున్నది ఏంటి అంటే సైబర్ క్రైమ్స్. సో ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ జనరల్గా మనకి ముఖ్యంగా తీసుకుంటే చదువుకున్న వారు కూడా ఎక్కువ శాతం మోసపోతున్నారని చెప్పవచ్చు. సో నిరుద్యోగులు ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వారికంటే కూడా అక్షరాస్యులు అంటే చదువుకున్నటువంటి వారు ఎక్కువ శాతం మోసానికి గురవుతున్నారని చెప్పి ఒక సర్వే ద్వారా ఇటీవల కాలంలో వెల్లడించడం అయితే జరిగింది. సో వీరైతే మనకి ఏకంగా లక్షలు, వేలు, కోట్ల రూపాయలు కూడా మనకి వీరు ఈ యొక్క వీటి వల్ల పోగొట్టుకోవడం అయితే జరిగింది. సో ఈ యొక్క సైబర్ కేసెస్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్, ఒక టోల్ ఫ్రీ నెంబర్ మనకి ఈ రోజు వార్తలో ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నెంబర్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకి సైబర్ క్రైమ్స్ అనేది, సైబర్ నేరాలు అనేది మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా పెరిగిపోయాయి. సో దానికి సంబంధించి దాన్ని అరికట్టేందుకు గాను ఒక హెల్ప్ లైన్ మనకి 155260 అని చెప్పి ఒక హెల్ప్ లైన్ మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో దీనిని నిర్వహించేటువంటి సంస్థ ఏది? చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి ఒక మినిస్ట్రీ, ఒక మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క హెల్ప్ లైన్కి సంబంధించి కావచ్చు, ఎల్డర్స్ అండ్ ఓల్డర్ ప్రొటెక్షన్ కోసం, చిల్డ్రన్ స్కీమ్స్ కోసం, వారి యొక్క పరిరక్షణ కోసం, ఇటువంటి అంశాలతో మనం తరచూ కూడా ఈ యొక్క హెల్ప్ లైన్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ని వార్తలో చూసాం. ఈ రోజు వచ్చేసరికి మనకి మరొక ఈ యొక్క సైబర్ కేసెస్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ అనేది వార్తలో ఉంచారు. ఇటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి హెల్ప్ లైన్ 155260.
చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి ఎక్కువ శాతం పోటీ పరీక్షలు అడిగేటువంటి ఒక కేసెస్కి, ఎక్కువగా కూడా యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి వచ్చినటువంటి నూతనమైనటువంటి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో 155260. సో దీన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మంత్రిత్వ శాఖలో మనకి ఇటీవల కాలం నుండి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎక్కువగా కూడా ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఏది, ఏ శాఖ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అండ్ దానికి ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులను నిర్వహిస్తున్నారు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక సైబర్ కేసెస్ కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ ఆ టోల్ ఫ్రీ నంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ దివ్యాంగులకు సంబంధించి. సో దివ్యాంగులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్స్ ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు వార్తలను ఇచ్చింది. దేశవ్యాప్తంగా 14 సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనకి ఒక మంత్రిత్వ శాఖ వార్తను ఇచ్చింది. ఇప్పుడే చెప్పాం మనం ఈ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి యొక్క మినిస్ట్రీస్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఎవ్రీ డే క్లాస్ లో మనం అట్లీస్ట్ 2 మినిస్ట్రీస్ అంటే 2 మంత్రిత్వ శాఖల గురించి చూడడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని చెప్పి సో నిన్నటి రోజున కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఈ యొక్క అపెడా సంస్థలకు సంబంధించి ఈ విధంగా మనకి తరచూ కూడా వివిధ రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే మనకి ప్రత్యేకమైనటువంటి సెంటర్స్ ని దివ్యాంగులకు సంబంధించి దేశవ్యాప్తంగా మనకి ప్రారంభించడం అయితే జరిగింది. సో 14 మంత్రిత్వ శాఖలను 14 సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఈ రోజు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వారి లోపాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి దివ్యాంగులు అంటే కొంతమందికి చేతులు ఫిజికల్ గా హ్యాండికాప్డ్ ఉంటారు అండ్ కాళ్ళు కావచ్చు అండ్ ముఖ్యంగా కళ్ళు ప్రాబ్లం ఏదో ఒకటి. సో మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఏ ఒక్క అవయవమైనా సరే లోపం ఉంటే దాన్నే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్స్. సో ఈ యొక్క సెంటర్స్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారంటే చిన్న వయసు నుంచే వారికి సంబంధించి ట్రీట్మెంట్స్ ని ఇస్తూ అందుబాటులోకి ఆ ట్రీట్మెంట్స్ ని తీసుకువస్తూ తక్కువ వ్యవధిలో అంటే వారికి త్వరితగతిలోనే దాన్ని పూర్తిగా కంప్లీట్ గా వాటిని తీసివేసే ప్రక్రియ అని చెప్పి చెప్పవచ్చు. సో ఒక వినూత్నమైనటువంటి ఇంపార్టెంట్ ప్రక్రియ. సో చిన్న వయసు నుంచే వారికి కనుక ఆ యొక్క వ్యాధికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు కావచ్చు, ట్రీట్మెంట్ కానీ చేస్తే వారి యొక్క వైకల్యాన్ని కోల్పోయి నార్మల్ స్థితికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాని కొరకు అటువంటి అంశాల పట్ల ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్స్ ని ఈ రోజు యొక్క మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ వార్తలు వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పే ఒక మంత్రిత్వ శాఖ. సో చాలా ఇంపార్టెంట్ మనకి ముఖ్యంగా తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక సర్వే వెల్లడించింది. 2011 సెన్సెక్స్ ప్రకారంగా తీసుకుంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వారు మనకి 20 లక్షలకు పైగా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వారందరినీ కూడా బాగు చేసేటువంటి ఒక సెంటర్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి చూస్తే ఆర్టికల్ 48 మనకి యొక్క రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ 48 లో మనకి యొక్క దివ్యాంగులకు సంబంధించి వారి యొక్క పరిరక్షణార్థం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పాలిటీ పరంగా కూడా ఆర్టికల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఈ రోజు మనకి ఫస్ట్ పర్సన్ మిల్కా సింగర్, ద లెజెండరీ ఆఫ్ అథ్లెటిక్స్ అని చెప్పి చెప్పవచ్చు. అథ్లెట్స్ లో లెజెండ్ అని చెప్పి చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి మనం ఇటీవల కాలంలో కూడా చూసాం. మిల్కా సింగ్ గారికి సంబంధించి 2 డేస్ బ్యాక్ కూడా మనం వారి భార్య గురించి కూడా మనం చూడడం అయితే జరిగింది. సో వారికి సంబంధించి చూస్తే వారు కరోనా బారిన పడి మరణించారని చెప్పి. సో వీరు చూస్తే ఈ రోజు మనకి కరోనా బారిన పడి ఇటీవల కాలంలో కోలుకొని మరలా తిరిగి వచ్చిన తరువాత కొన్ని కారణాల వల్ల ఆ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి కోలుకున్న తర్వాత ఆ యొక్క బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ మనకి వీరు కరోనా బారిన పడి కోలుకున్న తరువాత మరలా వీరు మరణించారు మిల్కా సింగ్ గారు. సో వీరికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ కూడా మనం తీసుకోవచ్చు, పద్మశ్రీ అవార్డ్స్ ని. అండ్ ముఖ్యంగా తీసుకుంటే వీరు ఒక గౌరవమైనటువంటి పురస్కారాలను కూడా పొందుకున్నారు. అథ్లెటిక్స్ రంగంలో ఒక లెజెండరీ, ఒక విక్టరీ అని చెప్పి చెప్పవచ్చు. సో మిల్కా సింగ్ గారు. సో వీరికి సంబంధించి ఈ రోజు చూస్తే వీరు మరణిస్తూ వార్తలను ఇచ్చారు.
చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక పర్సన్ ఎవరు అంటే యాంటోనియా గ్యూటెరస్ అని చెప్పి చెప్తాం. వీరికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ 2017 జనవరి 1న మనకి వీరు 9వ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి యుఎన్ఓకి ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా 9వ జనరల్ సెక్రటరీగా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఈ యొక్క యాంటోనియా గ్యూటెరస్ గారు. సో వీరి యొక్క పదవీ కాలం అనేది మనకి 2021 డిసెంబర్ 31తో ముగియనున్నది. అండ్ మొత్తంగా యుఎన్ఓ ఎన్ని దేశాల సభ్యత అంటే 193 దేశాలు కలిగినటువంటి ఒక ఐక్యరాజ్య కూటమి, చాలా పెద్ద కూటమి అని చెప్పి చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి వీరు 9వ జనరల్ సెక్రటరీగా నియమితులై వార్తలు నిలిచారు. ఈ రోజు మనకి వీరి యొక్క పదవీ కాలానికి సంబంధించి చూస్తే ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క సభలో సంబంధించి చూస్తే వీరు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సభ్యత్వాన్ని నిరూపించుకోవడం అయితే జరిగింది. సో కానీ వీరికి సభ్యత్వం ఇచ్చి మరలా కూడా వీరిని జనరల్ సెక్రటరీగా నియమితులుగా మరొకసారి నియమించారని చెప్పి చెప్పవచ్చు. సో వీరి యొక్క పదవీ కాలం డిసెంబర్ 31 ముగియనున్నది. అండ్ మళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి 2022 జనవరి 1 నుంచి వీరి యొక్క నూతనమైనటువంటి పదవీ కాలం ప్రారంభం కానుంది. అంటే మరలా వీరు రెండవసారి కూడా జనరల్ సెక్రటరీగా నియమితులై వార్తలు. చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓకి 10 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా నిలిచినటువంటి వ్యక్తి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. మరలా వీరి యొక్క పదవీ కాలం ఎప్పటి వరకు అంటే 2026 డిసెంబర్ 31 వరకు కూడా మనకి యుఎన్ఓ యొక్క జనరల్ సెక్రటరీ అంటే మనం ఈ యొక్క యాంటోనియా గ్యూటెరస్ గారి గురించి వినడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల గురించి, యుఎన్ఓకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాల గురించి తరచూ కూడా మనం వార్తలో నిలుస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, సో వీరికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఈరోజు యాంటోనియా గ్యూటెరస్ గారు జనరల్ సెక్రటరీగా నియమితులై వార్తలు. సో ఇది మనకి వీరికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్. మరొకసారి రెండవసారి జనరల్ సెక్రటరీగా నియమితులై వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి థర్డ్ పర్సన్ ఎవరంటే మహమ్మద్ జమాల్ గారు. సో మహమ్మద్ జమాల్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. మనం ఇటీవల కాలంలో కూడా చూసాం కెనడా దేశానికి సంబంధించి ట్రూడే గారు ప్రధాని అని చెప్పి. సో ఆ యొక్క ప్రధాని గారి, ప్రెసిడెంట్ గారికి సంబంధించి 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క కెనడా దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సుప్రీం కోర్టులో మనకి ఈ యొక్క మహమ్మద్ జమాల్ గారిని ఒక ముఖ్యమైనటువంటి న్యాయమూర్తిగా నియమిస్తూ ట్రూడే గారు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో వీరి గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వీరు మన భారతీయ సంతతి వ్యక్తి. సో భారతీయ సంతతికి చెందినటువంటి మహమ్మద్ జమాల్ గారిని సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా నియమిస్తూ వార్తలు ఇచ్చారు కెనడా దేశానికి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ట్రూడే. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క కెనడా దేశానికి సంబంధించి 2 days బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో గాయస్ ముఖ్యంగా కూడా మనకి ఈ విధంగా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నటువంటి దేశాలు కావచ్చు, ఆ యొక్క ప్రధానులకు సంబంధించి కావచ్చు, ఏదైనా అంశం కనుక వార్తలు నిలుస్తాయి అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి యొక్క మహమ్మద్ జమాల్ గారికి సంబంధించి ఒక భారత సంతతి వ్యక్తి అయినటువంటి వీరు ఒక నూతనమైనటువంటి పదవితో నియమితులై వార్తలు నిలిచారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. గైస్ ఇది మనకి ఈ యొక్క వీడియోలో ఈ రోజు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా మన క్లాస్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారు కనుక మా యొక్క వీడియోని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్స్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. మా యొక్క ప్రతి అప్డేట్స్ అండ్ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే అండ్ మెయిన్గా మా యొక్క ప్రతి అప్డేట్ని డైలీ కరెంట్ అఫైర్స్ని కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ని కావచ్చు, అండ్ ముఖ్యంగా తీసుకుంటే యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ని కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని, ప్రతి ఒక్క వీడియోని, లైవ్ క్లాసెస్ని కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.